బ్యాక్ టు ఫోకస్. మధుమేహం తానొక్కటే వచ్చి ఊరుకోదు. కాలం గడుస్తున్న కొద్దీ మన శరీరంలో కిడ్నీ, కళ్ళు ఇలాంటి వాటి పనితీరుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు ఈ మహమ్మారి వస్తే జీవితాంతం వారికి ఇన్సులిన్ తప్పదు. డయాబెటిస్ వచ్చిన వాళ్ళు ఏవి తినాలి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, స్వీట్లెస్ పదార్థాలే తినాలి అన్నది ఎంతవరకు కరెక్ట్? ఇండియాలో డయాబెటిస్ తీవ్రత ఎక్కువ. అందులోనూ దేశం మొత్తంలో షుగర్ పేషెంట్లలో ఎక్కువ మంది ఉంది భాగ్యనగరంలోనే. కంటికి కనిపించకుండా కుల్లబొడుస్తుంది ఈ వ్యాధి. 10 ఏళ్లలో దీని బాధితుల సంఖ్య రెట్టింపైంది. కేవలం హైదరాబాద్లోనే 16% పైగా మధుమేహ రోగులు ఉన్నట్టు ఒక అంచనా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది హెల్త్ సునామీగా మారిపోయింది. భాగ్యనగరంలోనే 25 ఏళ్లు నిండిన ప్రతి 6గురిలో ఒకరు షుగర్తో బాధపడుతున్నారు. 45 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు వారిలో 50% మంది దీని బాధితులే. చాలా సఫర్ అవుతున్నానండి. దానివల్ల ఇన్సులిన్ తీసుకుంటున్నాను, 2 టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాను. నేను చాలా సఫర్ అవుతున్నాను. లెగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు. దానివల్ల ఏమి తినలేకపోవటము, అరుగుదల లేకపోవటము, అనేక ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దానికి ఐ ఎఫెక్ట్ కూడా వచ్చింది. దానివల్ల చాలా సంతోషిస్తామండి మేము. అది రావాలనే కోరుకుంటున్నాం మేము త్వరలో. మన కల్చర్ మారిపోవటంతోనూ ఇబ్బందులే. సిటీలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. జీతాలు ఎక్కువగానే ఉన్నా వేళాపాళా లేని పనులు, టైంకు ఆహారం తీసుకోకపోవటం, ఆరోగ్యంతో సంబంధం లేని మెను, ఫాస్ట్ ఫుడ్ కల్చర్, అర్ధరాత్రి వరకు మేలుకుని ఉండటం, వేళకు నిద్రపోకపోవటం, తిరగటం, ఇది వీరి లైఫ్ స్టైల్. ఇవే వీరి కొంప ముంచుతున్నాయి. ఇక వీటికి తోడు కలుషిత ఆహారం, జంక్ ఫుడ్స్ ద్వారా మెర్క్యూరీ, కాడ్మియం వంటి మెటల్స్ శరీరంలోకి వెళ్తే ఇవి పాంక్రియాస్ బీటా కణాలను ప్రభావితం చేస్తాయి. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అమెరికాలో జరుగుతున్న ఐలెట్ ట్రాన్స్ప్లాంటేషన్ కి తేడా ఏంటంటే, ఐలెట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు అవి రిజెక్ట్ కాకుండా ఉండటం కోసం అమెరికాలో వాళ్ళు ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్ ఇస్తూ ఉంటారన్నమాట. ఆ ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్సే ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తాయి. అండ్ ద కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఆ ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్. అందుకోసం ఏం చేస్తాం, మన ఆలోచన ఏంటంటే మనం ఆ డ్రగ్స్ యూజ్ చేయకుండా ఐలెట్స్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత అవి పేషెంట్ బాడీ యాక్సెప్ట్ చేయాలి. అందుకోసం వాటిని ఒక డివైస్లో పెట్టి అవి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం అనమాట. ఈ యొక్క మెథడ్కి అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు అమెరికాలో చేస్తున్నది వాళ్ళు లివర్లో పెడుతున్నారు, త్రూ వెయిన్స్లోంచి వెళ్ళాలన్నమాట. మనం ఏం చేస్తున్నాం, ఒక డివైస్లో పెట్టి చర్మం కింద, స్కిన్ కింద ఆ డివైజ్ని పెట్టేస్తే అక్కడి నుంచి ఇన్సులిన్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. మనం లివర్ ఇవన్నిటిని డిస్టర్బ్ చేయవలసిన అవసరం ఉండదు అనమాట. సో లెస్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఇప్పుడు షుగర్ వ్యాధి తానొక్కటే వచ్చి ఊరుకోదు. తనతో పాటు మరికొన్నింటిని పెంచి పోషిస్తుంది. దీనికి శాశ్వత చికిత్స ఎలాగూ లేదు. పైగా ఇతర వ్యాధులకు కారణమవుతుంది. ఈ వ్యాధి వచ్చిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత కిడ్నీ పనితీరు దెబ్బతినటం, గుండె జబ్బులు రావటం, కంటి చూపు మందగించటం, ఇలా చాలా సమస్యలుంటాయి. నీరసం ఆవహిస్తుంది. ఎక్కువ తింటే జీర్ణ ప్రక్రియతో సమస్యలు. సమయానికి తినకపోతే కళ్ళు తిరుగుతాయి. చిన్న దెబ్బ తగిలినా నెలల తరబడి మానదు. కొన్ని సందర్భాల్లో గాయం ఏర్పడ్డ అవయవాల్ని తొలగించే పరిస్థితికి దారితీస్తుంది. షుగర్ లెవెల్స్ పెరిగితే దాన్ని కంట్రోల్ చేయటం కొన్ని సందర్భాల్లో కష్టం కూడా. ఇక మందుల అవసరం లేకుండా ఆహారం, వ్యాయామాలతో దీన్ని కంట్రోల్ చేయటం ఏడాది వరకు ఓకే అయినా అంతకు మించి కష్టం. 15 ఏళ్ల వయసులోపు వారికి ఈ వ్యాధి వస్తే జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్లు తప్పవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడంతో అంత యాక్టివ్గానూ ఉండలేరు. డయాబెటీస్ ని పూర్తిగా మాత్రలతోనే నియంత్రించడం కూడా కష్టమే. వైద్యపరంగా కొంతమంది తాత్కాలికంగా, మరికొందరు శాశ్వతంగా ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధి రాగానే స్వీట్లు తినకూడదని ఎక్కువ మంది భావిస్తారు. షుగర్ తగ్గించి నూనె పదార్థాలు మామూలుగా లాగించేస్తే లాభమేమీ ఉండదు. ఎందుకంటే షుగర్ కంటే ఎక్కువ ఆయిల్ వాడకం మరీ ప్రమాదకరం. అందుకే ఈ వ్యాధి వచ్చిన వారు, రానివారు కూడా ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఇక మధుమేహ రోగుల కోసం చేసే ప్రత్యేకమైన స్వీట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో నూనె, నెయ్యి, కోవా లాంటి పదార్థాల వాడకం ఎక్కువ.
మధుమేహం కారణంగా భవిష్యత్తులో ముంచుకొచ్చే గుండె జబ్బులు, మెదడుకు సంబంధించిన పక్షవాతం, కాళ్ల స్పర్శలు మారిపోవటం ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా వ్యాయామం చాలా అవసరం. జీవన శైలిని మార్చుకోవటం ద్వారా 50% వరకు మధుమేహం రాకుండా చూసుకోవచ్చు. శరీరం సహకరిస్తే ముడి ధాన్యాలు తీసుకోవటం మంచిదంటున్నారు నిపుణులు. అయితే ఈసారి భారతీయ వైద్యులు మధుమేహంపై అద్భుత పరిశోధన చేశారు. అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు, ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్లు, జాతీయ పౌష్టికాహార సంస్థ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, భారతీయ పరిశోధన మండలి సహకారంతో 3 ఏళ్లుగా పరిశోధనలు చేశాయి. హైదరాబాద్ లో ఇండో అమెరికన్ బైలేటరల్ అగ్రిమెంట్, ఇండో అమెరికన్ సైన్స్ టెక్నాలజీ ఫోరం కింద ఒక బైలేటరల్ వర్క్ షాప్ జరుగుతుంది. ఈ వర్క్ షాప్ అంటే డయాబెటీస్ పేషెంట్స్కి, షుగర్ ఉన్న పేషెంట్స్కి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఎలా చేయవచ్చు అని ఆ కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ గురించి జరుగుతుంది అన్నమాట. ఈ వర్క్షాప్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూనివర్సిటీ ఆఫ్ మినిసోటా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అందరు కలిసి కొలాబరేట్ చేసి ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలా, మన పేషెంట్స్కి టెక్నాలజీస్ ఎలాగా బాగా ఉపయోగించవచ్చని డెలిబరేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట ఈ 2 రోజుల్లో. ఈ పరిశోధనలో ఒక చిన్న క్యాప్స్యూల్లో ఐలెట్ కణాలను ఇంజెక్ట్ చేసి కోతుల్లో పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయి. 3 ఇన్స్టిట్యూట్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ లో, తర్వాత నేషనల్ సెంటర్ ఆఫ్ సెల్ సైన్స్ పూణేలో, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ రీసెర్చ్ వింగ్, ఈ 3 ఇన్స్టిట్యూట్స్ కలిసి ఈ ఎక్స్పెరిమెంట్ చేయండి అని వాళ్ళు మనకి పర్మిషన్ ఇచ్చారన్నమాట. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం మంకీస్ లో ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. ఆ తర్వాత దీన్ని ఇన్సులిన్ సూది మందు మాత్రమే వాడుతున్న టైప్ 1, టైప్ 3 మధుమేహ రోగులకు ఇచ్చి చూడగా అద్భుతంగా పనిచేస్తోంది. టైప్ 2 రోగుల విషయంలో ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదికి వీరికి ఈ చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. డయాబెటీస్ ఎంత భయంకరంగా ఉంటుందో అది అనుభవిస్తున్న వారికే తెలుసు. నివారణ లేని ఇలాంటి వ్యాధికి ప్రస్తుతం కనుక్కున్న ఆవిష్కరణ కొండంత ఊరట. మధుమేహంపై ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు పూర్తిగా విజయవంతమైతే మానవాళి మరో ముప్పు నుంచి బయటపడినట్లే. ఈ విషయంలో మన హైదరాబాద్ వైద్యులు ముందడుగు వేయటం నిజంగా అభినందనీయం. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో అంశంపై మళ్ళీ కలుద్దాం. నమస్తే.